జయ శ్రీ గురుదేవదత్త. ఈరోజు మనము తొలి ఏకాదశి ఎప్పుడు, అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి, మనం ఏమి చెయ్యాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ముందుగా ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరము జూలై 17, 2024 సంవత్సరమున ఆషాఢ శుద్ధ ఏకాదశి అయ్యింది. శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి జూలై 17వ తారీఖు బుధవారం అయ్యింది. అసలు ఏకాదశి అంటే ఏమిటి, తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా మనం ఏమి చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాము. సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసిన తరువాత వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. మన పండగలన్నీ కూడా దీంతోనే మొదలవుతాయి. లోకంలో మోక్షగాములైన వారు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా, అంటే 4 నెలల పాటు పుణ్యతిథులుగా భావించి దేవశయని అనేటటువంటి ఒక వ్రతాన్ని చేస్తారు. సన్యాసులు మరియు యతీశ్వరులు మొదలైన వారు కూడా ఈ కాలంలో ప్రయాణం చేయకుండా ఒకచోట స్థిరంగా ఉంటారు. దీన్నే చాతుర్మాస్యము అని అంటారు. ఒక రోజున ధర్మరాజుకు ఒక చిన్న అనుమానం వచ్చింది. మోక్షగాములు దేవశయనే వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి? ఇదే సమయంలో చాతుర్మాస్యము చెయ్యడానికి గల కారణాలు ఏమిటి? తన అనుమానాన్ని తీర్చేవారెవరున్నారని ఆలోచించారట ధర్మరాజు. శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప ఇంకెవరి వల్ల ఈ అనుమానం తీర్చలేరని నిశ్చయించుకున్నవాడై ఆ కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి, ఓ పరంధామా, పరాత్పర, దేవశయనే వ్రతాన్ని చాతుర్మాస్య దీక్షను గురించి నాకు వివరించవలసినదిగా అని ప్రార్థించారట ధర్మరాజు. ధర్మరాజుని యొక్క ప్రార్థనను ఆలకించిన ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా చెప్పడం ప్రారంభించారట. ధర్మనందన, ఆషాఢ శుద్ధ ఏకాదశినే దేవశయని ఏకాదశి అని అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మోక్షం పొందాలనుకునే వారంతా కూడా ఈ రోజున దేవశయని వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజే చాతుర్మాస్యము కూడా ప్రారంభమవుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలోనికి వచ్చిన తరువాత ఆషాఢ శుద్ధ ఏకాదశిన శ్రీ మహావిష్ణువును పవళింపచేయాలి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన తరువాత, అనగా కార్తీక మాసములో తిరిగి ఆయనను మేల్కొల్పాలి. ఈ 4 నెలల కాలము శ్రీహరి నిద్రావస్థలో ఉంటాడు. ఇది వర్షాకాలము. అందుచేత యతీశ్వరులు, సన్యాసులు దేశాటన చేయడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వారు ఏదో ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకొని ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉండాలి. ఇదే చాతుర్మాస్యము. రాజా, ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ప్రతిమకు పంచామృతాలతో చక్కగా స్నానము చేయించి, సుగంధలేపనములు కావించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, దేవదేవ, ఈ వర్షాకాలము 4 నెలలు దాటి నువ్వు తిరిగి మేలుకునే వరకు పరిశుద్ధమైన నియమాలతో నేను కాలం గడుపుతాను. ఏ అడ్డంకులు లేకుండా ఈ వ్రతము పూర్తి అయ్యేటట్లుగా అనుగ్రహించవలసినదిగా ఆ స్వామిని ప్రార్థించి, 2 వైపులా తలగడతో తెల్లని వస్త్రములతో శయ్యను ఏర్పాటు చేసి ఆ మహానుభావుడిని శయనింపచేయాలి. ఆయన నిద్రిస్తే ఈ జగత్తు కూడా నిద్రిస్తుంది. ఆయన మేల్కొన్నప్పుడే ఈ జగత్తు కూడా మేల్కొంటుంది. పాండవ అగ్రజ, ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ, అష్టమి లేదా కర్కాటక సంక్రమణం జరిగిన రోజున ప్రారంభించి 4 నెలల తరువాత కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశిన పూర్తి చెయ్యాలి. ఈ వ్రతం ప్రారంభించడానికి మంచి చెడులతో పని లేదు. జనన మరణాల వలన కలిగే శౌచాశౌచములు చూడవలసిన పని లేదు.
స్త్రీ పురుష భేదము అంతకన్నా లేదు. ఈ వ్రతము ఆచరించిన వాడు మరణించిన తరువాత మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ సూర్యతేజము గల విమానం ఎక్కి విష్ణులోకం చేరుతాడు. ఇక చాతుర్మాస్య వ్రతం అనేక రకాలుగా ఆచరిస్తారు. మొదటిది, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి నీళ్లు చల్లి ఆవు పేడతో అలికి రంగవల్లులు తీర్చిదిద్దినవాడు 7 జన్మల వరకు కూడా శ్రేష్టమైన బ్రాహ్మణ కులంలో పుట్టి సత్యధర్మపరాయణుడు అవుతాడుట. రెండవది, ఈ 4 నెలల్లో శ్రీ మహావిష్ణువును పంచామృతాలతో స్నానం చేయించినవాడు మరణానంతరము విష్ణులోకానికి వెళ్ళి సారూప్యముక్తిని పొందుతాడుట. అంటే లక్ష్మీదేవి శ్రీవత్సము సృష్టిస్థితి లయ సామర్థ్యము తప్ప రూపురేఖలు భక్తుల కోరికలు తీర్చుటలో హరి రూపంలోనే ఉంటాడుట. ఇక మూడవది, ఈ సమయములో ఉత్తముడైన బ్రాహ్మణునికి, ఇక్కడ ఉత్తముడైన బ్రాహ్మణుడు అంటే దాని అర్థము నిత్యము సంధ్యావందనము, ఏదైతే బ్రాహ్మణుడికి విధులు చెప్పబడ్డాయో ఆ విధులు రోజు నిర్వర్తించేవారని అర్థము. వారికి భూదానము కానీ సువర్ణదానం కానీ చేసినవాడు ఈ లోకంలో ఇంద్రభోగాలను అనుభవించి మరణానంతరము విష్ణులోకము చేరుతారట. ఇక నాలుగవది, చాతుర్మాస్యంలో ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతుడికి నైవేద్యము సమర్పించేటప్పుడు బంగారు తామర పువ్వును సమర్పించిన వాడు ఈ లోకంలో అనంతమైన భోగాలను అనుభవించి చివరకు స్వర్గలోకం చేరతారట. ఐదవది, ఈ సమయంలో ప్రతిరోజు హరిని తులసి దళాలతో అర్చించి బంగారు తులసి దళము దానం చేసినవాడు విష్ణులోకం పొందుతాడట. ఆరవది, వ్రత సమయంలో భగవంతునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి వ్రతాంతమున దీపపు కుందులు దానం చేసిన వారు గొప్ప శ్రీమంతుడవుతాడుట, సకల సౌభాగ్యాలు పొందుతాడుట. ఏడవది, ఈ కాలంలో ప్రతిరోజు రావి చెట్టుకు కానీ శ్రీ మహావిష్ణువుకు కానీ ప్రదక్షిణలు చేసిన వారు వైకుంఠం చేరుతారట. ఇక ఎనిమిదవది, వ్రత సమయంలో ప్రతిరోజు సాయంత్రము దేవుని సన్నిధిన దీపారాధన చేసి వ్రత సమాప్తిన వస్త్రము బంగారము దీపపు కుంది దానం చేసిన వారు ఈ లోకంలో మహా తేజస్వి అవుతారట, మరణానంతరము వైకుంఠం చేరుతారట. ఇక తొమ్మిదవది, శ్రీ మహావిష్ణువు పాదోదకాన్ని పానం చేసిన వారు అంటే తాగిన వారు విష్ణులోకం పొందుతారుట, అతనికి పునర్జన్మ ఉండదుట. అంటే పాదోదకం అంటే ప్రతిరోజు ఆ స్వామివారిని అభిషేకం చేస్తూ షోడశోపచార పూజలో అభిషేకం చేసి పూజ అయిన తరువాత ఆ అభిషేక ఉదకాన్ని తాగడమే పాదోదకం అంటారు. పాదోదకం అంటే స్వామివారి మీద నీళ్లు పోసేసి తాగింది కాదు, లేదా ఆయన కాళ్ళు శుభ్రపరిచి శుభ్రంగా ప్రతిరోజు కడిగి ఆ ఉదకాన్ని తాగాలి. అలా తాగిన వారికి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు. ఇక పదవది, ఈ సమయంలో ప్రతిరోజు 3 వేళలా కూడా దేవాలయంలో 108 గాయత్రీ జపం చేసిన వారికి పాపాలనేవి అంటవు. ఇక తరువాతది, చాతుర్మాస్యంలో ప్రతిరోజు పురాణ శ్రవణము చేసి వ్రత సమాప్తి యందు పుస్తకము వస్త్రము బంగారము దానం చేసిన వాడు సకల భోగాలు అనుభవిస్తాడు. తరువాతది, చాతుర్మాస్యంలో శివనామం కానీ కేశవనామం కానీ జపం చేసి వ్రత సమాప్తిన బంగారపు శివప్రతిమ కానీ సువర్ణ విష్ణు ప్రతిమ కానీ దానం చేసిన వారికి మహాపుణ్యము లభిస్తుంది. ఇక తరువాతది, స్నాన సంధ్యాది నిత్యకృత్యాలు పూర్తి చేసి సూర్యమండలం మధ్యవర్తి అయిన ఆ శ్రీమన్నారాయణుడికి అర్ఘ్యమిచ్చి వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రము బంగారము గోవును దానం చేసిన వాడు పరిపూర్ణ శరీర ఆరోగ్యవంతుడు అవుతాడట, చరాయువు అవుతాడట. ఇక తరువాతది, ప్రతిరోజు కూడా గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నువ్వులతో హోమం చేసి వ్రత సమాప్తి యందు తెలపాత్రను దానం చేసిన వారు సర్వపాపముల నుండి కూడా విముక్తుడవుతారట. అలాగే తరువాతది, ప్రతిరోజు హవిస్సుతో హోమము చేసి
వ్రతాంతమందు నేతితో నిండిన కుండను మంచి వస్త్రమును దానం చేసిన వారు మంచి ఆరోగ్యము, శరీర ఛాయ, పుత్రపౌత్రాది సంపద కలిగి బ్రహ్మదేవుడితో సమానమవుతారుట. ఇక తరువాతది, ప్రతిరోజు అశ్వత్థ వృక్షాన్ని పూజించి ఆఖరి రోజున వస్త్రము మరియు బంగారము దానం చేసిన వాడు మంచి ఆరోగ్యవంతుడవుతాడుట. ఇక తరువాత ప్రతిరోజు తులసిని పూజించి తులసి దళాలను ధరించిన వాడు సర్వపాపముల నుండి కూడా విముక్తుడై అంత్యమున విష్ణులోకము పొందుతాడుట. ఇక తరువాతది, ప్రతిదినము గరికతో పూజించి ఆ పూజించిన గరికెను శిరస్సును ధరించిన వారు వ్రతాంతమున బంగారు గరికె దానం చేసిన వాడు సర్వపాపముల నుండి కూడా విముక్తుడయ్యి స్వర్గలోకాన్ని పొందుతాడుట. చాతుర్మాస్యములో శివకేశవులలో ఎవరిని ధ్యానించినా పుణ్యఫలము వస్తుందిట. ప్రతిదినము విష్ణుపాదోదకము పారాయణ చేసిన వాడు సర్వపాపముల నుండి కూడా విముక్తుడవుతాడుట. అతని ఆయుష్షు సంపద వృద్ధి చెందుతాయిట. వ్రత సమాప్తిన గోదానము చెయ్యాలిట. అలా గోదానము చేయలేకపోతే కనీసము వస్త్రదానమైనా చేయవచ్చుట. ఇక తరువాత వేద విధులైన బ్రాహ్మణులను పూజించి వ్రత సమాప్తిన బ్రాహ్మణ సమారాధన చెయ్యాలిట. అన్నదానము చేసిన వాడు ఆయుర్దాయము ధనము పొందుతారుట. తరువాత కపిల గోవును అర్చించి ప్రదక్షిణలు చేసిన దానమిచ్చిన గోవు శరీరం మీద ఎన్ని రోమములైతే ఉన్నాయో, అంటే ఎన్ని వెంట్రుకలైతే ఉంటాయో అన్ని సంవత్సరాలు కూడా స్వర్గసుఖాలు అనుభవిస్తారుట. ఇక ప్రతిదినము గణపతిని, సూర్యుడిని పూజించిన వాడు ఆయురారోగ్య ఐశ్వర్యములు పొందుతారుట. గణపతి అనుగ్రహముతో అతడి అభీష్టములన్నీ కూడా సిద్ధిస్తాయిట. అన్ని చోట్ల విజయం సిద్ధిస్తుందిట. ఇక తరువాత చాతుర్మాస్యములో వర్ష ఋతువు, శరదృతువు 2 ఉంటాయి. ఈ రోజులలో శివప్రీతికి రజత దానము చెయ్యాలి. అంటే రజతం అంటే వెండి దానము చెయ్యాలి. అంత శక్తి లేకపోతే రాగిని కూడా దానం చేయవచ్చు. అలా చేసిన వారికి అందమైన సంతానం కలుగుతుంది. ఈ ఫలితము కావాల్సిన వారు తేనెతో నిండిన వెండి పాత్రను లేదా బెల్లముతో నిండిన రాగి పాత్రను కూడా దానం చెయ్యాలి. వ్రత సమాప్తి అయిన తరువాత శయ్యాదానము చేసిన వారు శాశ్వతమైన సుఖాన్ని పొందుతారు. ఇక వర్షాకాలములో ప్రతిరోజు గోపీచందనము దానం చేసిన వారికి భుక్తి, ముక్తి 2 కూడా లభిస్తాయిట. ఇక వ్రత సమాప్తిన గోపీచందనము, తరువాత నూతన వస్త్రములో దానం చేసిన వారికి సకల ఐశ్వర్యములు లభిస్తాయి. చివరకు విష్ణు సాయుధ్యము, శివ సాయుధ్యము కలుగుతుంది. ప్రతిరోజు పంచదార లేదా బెల్లము దానం చేస్తే భుక్తి, ముక్తి కలుగుతుంది. ఇక చాతుర్మాస్య వ్రతం పూర్తి అయిన తరువాత ఉద్యాపనకు 8 లేక 4 ఫలముల బరువు గల 8, 4 లేదా ఒక రాగి పాత్ర నిండా చక్కెర పోసి పాత్రపైన వస్త్రము, దక్షిణ ఉంచి నవధాన్యాలతో లేదా పిండి వంటలతో ప్రతి పాత్రను దానం చెయ్యాలి. దానం చేసేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకోవాలి. ఈ శ్లోకాల తర్వాత అడిగితే వారికి విడిగా తెలుపగలను. తర్వాత చక్కెరతో కూడిన రాగి పాత్ర సూర్యుడికి ప్రీతికరమైనది. సమస్త రోగాలను నశింపచేస్తుంది, పాపాలను పోగొడుతుంది, పుష్టిని మరియు కీర్తిని ఇస్తుంది. దీని దానము వలన సంతానము కలుగుతుంది. సర్వ అభీష్టములో కూడా నెరవేరతాయి. స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అటువంటి పాత్రను నేను దానం చేస్తున్నాను, నాకు ఎల్లప్పుడూ కీర్తి కలుగుగాక అని ఆ శ్లోకాల యొక్క అర్థము. ధర్మనందన, ఇప్పుడు వ్రత ఉద్యాపన ఫలితము కూడా చెబుతాను విను అని ఆ శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఈ విధముగా చెబుతున్నాడట. చాతుర్మాస్య వ్రతం చేసిన వాడికి సంగీత ప్రావీణ్యం కలుగుతుందిట. లోకంలోని స్త్రీలందరూ కూడా అతన్ని ప్రేమిస్తారుట. అతడికి రాజ్యము కావాలంటే రాజ్యము, సంతానం కావాలంటే సంతానము లభిస్తుందిట, ధనం కావాలంటే ధనం లభిస్తుందిట. చివరికి అతడు మోక్షము కూడా పొందుతారుట. చాతుర్మాస్యములో ప్రతిరోజు కూర కానీ, కందమూలాలు కానీ, ఫలములు కానీ
దానం చేసి వ్రత సమాప్తిన వస్త్రదానం చేసిన వాడు రాజయోగి అవుతారుట. ఈ శ్లోకము చెబుతూ ఆ శాఖదానము కానీ ఏదైనా చేయాలి. శ్లోకము: సర్వదేవ ప్రియం యస్మాత్ శాకం తృప్తికరం నృణాం దదామితేన దేవాద్యాః తదా కుర్వంతు మంగళం. దాని అర్థము: శాకము దేవతలకు ప్రీతిని, మానవులకు తృప్తిని కలిగిస్తుంది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, అట్టి శాకము నీకిస్తున్నాను, కాబట్టి దేవతలు నాకు శుభమును చేకూర్తురుగాక అంటూ ఈ శ్లోకం చెబుతూ శాఖదానం చెయ్యాలి. ప్రతిరోజు త్రికటుకములు అంటే శుంఠి, పిప్పళ్ళు, మిరియాలు కూడా బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. అలా చేస్తే ఆ సూర్యభగవానుడు ప్రీతి చెంది అన్ని రోగాలు నశిస్తాయిట. ఈ రకంగా ప్రతిరోజు త్రికటుకాలు దానం చేసి వ్రత సమాప్తిని బంగారంతో చేసిన త్రికకుటాలు, వస్త్రము, దక్షిణలతో దానం చేసి ఉద్యాపన చేసిన వాడు 100 సంవత్సరములు మంచి ఆరోగ్యంతో జీవించి చివరకు స్వర్గలోకం చేరుతారుట. చాతుర్మాస్యములో నిరంతరము మంచి ముత్యములు దానం చేసిన వాడికి అన్న వస్త్రాలకు లోటు రాదుట. ప్రతిదినము అన్నం దానం చేసిన వారికి అష్టైశ్వర్య సంపన్నులయ్యి కీర్తివంతులవుతారట. ప్రతిదినము తాను తాంబూలము సేవించకుండా ఇతరులకు తాంబూలం దానం చేసి వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రములు దానం చేసిన వాడు మహాలావణ్యవంతుడవుతాడుట. అతడికి ఏ రోగాలు రావుట. మంచి మేధావి అవుతారుట. గాత్రమాధుర్యము కలవాడవుతారుట. మరణానంతరము గంధర్వుడవుతారుట. తాంబూలము లక్ష్మీదేవి ప్రసన్నమైనది. అందులోని ఆకు, ఒక్క, సున్నము త్రిమూర్తుల స్వరూపము. అందుచేతనే తాంబూలదానం చేసిన వారికి త్రిమూర్తులు సకల సంపదలను ఇస్తారుట. ఈ సమయంలో ప్రతిరోజు పసుపు దానం చేసి వ్రత సమాప్తిని కొత్త వెండి పాత్రలో పసుపు పోసి దానం చేసినట్లయితే ఆ స్త్రీకి కానీ లేదా పురుషుడికి కానీ సర్వసుఖాలు వస్తాయిట. వారికి సౌభాగ్యము, అష్టైశ్వర్యాలు కలుగుతాయిట. ఈ రకంగా పసుపు దానం చేసిన వారు రూపలావణ్యాలతో దేవలోకంలో శోభిస్తారట. ఈ కాలంలో ఉమామహేశ్వర స్వరూపంగా భావించి విప్రదంపతులను పూజించి వారికి వారి శక్తి అనుసారము సువర్ణదానం చేసి వ్రత సమాప్తి యందు ఉమామహేశ్వరుల బంగారు ప్రతిమను చేయించి దానిని పూజించి దానం చేయాలిట. తరువాత రుచికరమైన పిండి వంటలతో భోజనం పెట్టాలిట. అలా చేసిన వారికి సంపద అంతా కూడా సురక్షితంగా ఉంటుందిట. మంచి కీర్తి కలుగుతుందిట. ఈ లోకంలో సమస్త భోగాలు అనుభవించి అంతమంది కైలాసం చేరుతారు. ప్రతిరోజు ఫలం దానం చేసి వ్రత సమాప్తిన వెండి ఫలములు దానమిచ్చిన వాడి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అతడు స్వర్గలోకం చేరుతాడు. బంగారు పుష్పములు దానం చేసిన వాడు ఈ లోకములో శ్రేష్టమైన సౌభాగ్యము పొంది చివరకు గంధర్వలోకం చేరుతారుట. వ్రత సమయంలో ప్రతిరోజు దధ్యన్నము దానం చేయాలి. దధ్యన్నం అంటే పెరుగు అన్నము దానం చేయాలి. అంత శక్తి లేకపోతే అష్టమి లేదా చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్య, ఆదివారము, శుక్రవారములందు దధ్యన్నము దానం చేయాలి. వ్రత సమాప్తిన గోదానం కానీ, భూదానం కానీ, వస్త్రదానం కానీ చేసినట్లయితే అతడికి అక్షయమైన అన్నం దొరుకుతుందిట. పుత్ర పౌత్రాది వృద్ధి కూడా కలుగుతుందిట. అంతమంది కైలాసం చేరతారుట. చాతుర్మాస్య దీక్షను కేవలం కూరలు, దుంపలు, ఫలములతో గడిపి ఆఖరున గోదానం ఇచ్చినట్లయితే అతడు వైకుంఠం చేరతారుట. కేవలం పాలు త్రాగి ఈ వ్రతమాచరించి వ్రత సమాప్తిన గోదానం చేసినట్లయితే అతడు బ్రహ్మలోకం పొందుతారుట. చాతుర్మాస్యములో ప్రతిరోజు కూడా అరటి ఆకులో భోజనం చేసి చివరన వస్త్రములు, కంచపాత్ర దానం చేసినట్లయితే అతడు గొప్ప సుఖములు పొందుతారుట. ప్రతిరోజు మోదుగ ఆకులలో భోజనం చేసిన వాడు పాపాలు సర్వము హరించి వేయబడతాయిట. ఈ వ్రతము ఆచరించిన వాడికి బ్రహ్మహత్యా పాతకము, సురాపానము, శిశుహత్య, భ్రూణహత్య, స్త్రీహత్య, అసత్యదోషము, పొందరాని స్త్రీలను పొందుట అటువంటి వాటి వలన కలిగే పాపాలు కూడా హరించిపోతాయి.
ప్రతిరోజు మోదుగ ఆకులో భోజనం చేసిన వారికి. ఇక వ్రత సమాప్తి యందు సారవంతమైన భూమిని దానం చేసిన వాడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది చివరకు వైకుంఠం చేరతారట. ఎప్పుడూ ఏది అడగని విప్రునకు సువర్ణము చందనముతో వృషభదానం చేసిన వాడు జ్ఞానము మోక్షము పొందుతారట. ఈ సమయంలో ప్రతిరోజు పగల ఉపవాసం ఉండి రాత్రికి భుజించాలిట. వ్రత సమాప్తిన బ్రాహ్మణ సమారాధన చెయ్యాలిట. అలా చేసిన వాడు కైలాసం చేరి మహాసుఖాలను అనుభవిస్తారట. చాతుర్మాస్యములో ఏకభక్తం చేసి ఆ వాసుదేవుడిని పూజించిన వాడు స్వర్గలోకం చేరతారట. ప్రతిరోజు భూమిపైనే శయనించి వ్రతం చివరి రోజున వ్రతాంతమందు శయ్యాదానం చేసిన వాడు శివలోకంలో గొప్ప సుఖాలను అనుభవిస్తారట. ఇక ఈ కాలంలో పాయసము తేనె ఉప్పు నెయ్యి ఫలములను విసర్జించి కార్తీక పౌర్ణమిన వీటిని దానమిచ్చిన వాడు రుద్రలోకం పొందుతారట. ఈ 4 నెలలు తన స్నానం చేయకుండా గోళ్ళు కత్తిరించకుండా శ్రీ మహావిష్ణువును పూజించిన వారు విష్ణులోకం పొందుతారట. ఈ కాలంలో కూరలను పూర్తిగా వదిలేసి వ్రతాంతమందు వెండి పాత్రతో పాటుగా 10 రకాల కూరలు వస్త్రములో దానం చేసిన వాడికి కైలాసం ప్రాప్తిస్తుందిట. ఈ కాలములో అంటే ఈ చాతుర్మాస్య కాలంలో గోధుమలను తినకుండా ఉండి వ్రతాంతమున బంగారు గోధుమలను దానం చేసినట్లయితే అశ్వమేధం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ ఫలితం దక్కుతుంది వారికి. బంగారు గోధుమలు దానం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్పుకోవాలి. దాని తర్వాత అడిగితే తెలుపుతాను. తనకు ఇష్టమైన కూరలో పండ్లు తినకుండా వదిలివేసి వ్రత సమాప్తం అయిన తరువాత వెండితో చేసిన పండ్లు లేదా కూరలో దానం చేసినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు పుత్ర పౌత్రాది సంతతి కలుగుతుందిట. అంతమంది స్వర్గలోకం ప్రాప్తిస్తుందిట. శ్రవణ మాసంలో శాకములు అంటే కూరలు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులు వదిలివేయాలిట. అంతేకాదు అనేక బీజములున్న ఫలములు అంటే గుమ్మడి, జామ, సీతాఫలము, నారింజ, బత్తాయి, వంకాయలు వంటి వాటిని తినకూడదుట. ఉసిరి, రేగు, ఆనప, చింతకాయలను ఈ 4 నెలలు తినకూడదుట. నులక మంచం మీద కానీ పట్టి మంచం మీద కానీ పడుకోకూడదు. ఋతుకాలము తరువాత భార్యను కూడా కలువకూడదు. బచ్చలి, మునగ, వంగ, మారేడు పండ్లు తినేవారికి శ్రీహరి దూరం అవుతారుట. ఈ సమయంలో ఏ రకమైన వ్రతాలు చేయకపోయినా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయము సాయంత్రం తలస్నానం చేసి శ్రీహరిని పూజించినట్లయితే అతడు వైకుంఠమును పొందుతారట. చాతుర్మాస్యంలో తేనె విడిచినవాడు రాజవుతారట. బెల్లమును విడిచినవాడు దీర్ఘాయుష్వంతుడవుతారట. దేవాలయంలో సంగీతాన్ని వినిపించినవాడు గంధర్వలోకం పొందుతారట. సువాసనలు వెదజల్లే నూనెలు విడిచిన వాడికి శత్రువులు నశిస్తారట. ఇప్ప నూనె త్యజించిన వాడు మంచి సౌభాగ్యం పొందుతారట. కారము, పులుపు, చేదు, వగరు, తీపి వీటన్నిటినీ వదిలిన వారు వాడి శరీరము అందముగా ఉంటుందిట. పూలు మొదలైన భోగాలను వదిలినట్లయితే విద్యాధర గణమందు చేరతారట. యోగి అయిన వాడు బ్రహ్మలోకం చేరతారట. తాంబూలము వదిలివేసిన వాడికి రోగాలు నశిస్తాయట. పక్వాహారం విడిచిన వాడు ఇంద్రలోకం పొందుతారట. రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందిట. చాతుర్మాస్యములో నారాయణ అష్టాక్షరి మంత్రం జపం చేసిన వాడికి పుణ్యలోకాలు కలుగుతాయిట. ఆలయములో 1,00,000 ప్రదక్షిణలు చేసిన వాడు హంసవాహనం ఎక్కి వైకుంఠం చేరతారట. ఈ 4 నెలలు బయట భోజనం చెయ్యని వాడు దేవతాస్వరూపుడవుతారట. ఈ సమయంలో ప్రాజాపత్య వ్రతం ఆచరించిన వాడు మనోవాక్కాయ కర్మలచే చేసిన పాపాలన్నిటి నుంచి కూడా విముక్తుడవుతారట. చాతుర్మాస్యములో చాంద్రాయణ వ్రతం ఆచరించిన వాడు దివ్యదేహం ధరించిన వాడవుతారట. ఇక ఈ సమయంలో పూర్తిగా ఉపవాసం ఉన్నవాడికి శివ సాయుధ్యము విష్ణు సాయుధ్యము లభిస్తుందిట. అతడికి పునర్జన్మ అనేటటువంటిది ఉండదుట. మధుకర భిక్షాన్నము తిని గడిపినవాడు వేదాంగ పారంగతుడు అవుతారుట. ఆ శ్రీమన్నారాయణుడు నిద్రకు ఉపక్రమించే రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించి 4 నెలల పాటు నిర్విఘ్నంగా వ్రతం ఆచరించిన వారు ఈ లోకములో సకల సుఖాలు అనుభవిస్తారుట. అంతమందు సాయుధ్యం కూడా పొందుతారుట అంటూ ఈ తొలి ఏకాదశి దేవశయన ఏకాదశి వ్రత విధానము దాని ఫలితాలను ఈ విధముగా శ్రీకృష్ణ పరమాత్ముడు
ధర్మరాజుకు వివరించారుట. హరి ఓం దత్సదు. ఇందులో ఏమైనా అనుమానాలుంటే అడిగితే, లేదా ఏదైనా అర్థం కాకపోతే అడిగితే తెలుపగలవాడను, తెలిపే ప్రయత్నం చేస్తాను. అలాగే ఆ నారాయణుడికి